తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలో పెను ప్రమాదం తప్పింది విమానానికి. అలాగే అమెరికా ఎయిర్లైన్స్ విమానం AA3023లో మంటలు ఎగసిపడ్డాయి. టేకాఫ్ సమయంలో ఒకసారిగా మంటలు చెలరేగినట్లుగా తెలుస్తోంది. రన్వేపై మొత్తం దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. వెంటనే విమానాన్ని పైలట్లు నిలిపివేసినట్లుగా తెలుస్తోంది. భయంతో ప్రయాణికులందరూ కూడా అక్కడి నుంచి పరుగులు తీశారు. ఒకసారిగా ఆ ప్రయాణికులు 173 మంది కూడా క్షేమంగా ఉన్నట్లుగా మనకైతే సమాచారం అందుతోంది. భారత్ లో అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత విమాన ప్రయాణం అంటే గుబులు రేపుతోంది. గాల్లో ప్రయాణిస్తే ప్రాణాలు గాల్లోనే కలిసిపోతాయేమో అన్న భయం అయితే కలుగుతోంది. ఇప్పుడు నిత్యం దేశ విదేశాల్లోని విమాన ప్రయాణాల్లో జరుగుతున్న ప్రమాదాలు మరింత భయపెడుతున్నాయని కూడా ఇక్కడ మనం చెప్పుకోవాలి. తాజాగా అగ్రరాజ్యం అమెరికాలో పెను విమాన ప్రమాదం తప్పినట్లయింది. అమెరికాలోని డెన్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో అమెరికన్ ఎయిర్లైన్స్ విమానం AA3023లో మంటలు చెలరేగాయి. టేకాఫ్ సమయంలో ఒక్కసారిగా మంటలు రావడం అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసినట్లుగా తెలుస్తోంది. మంటలు వచ్చిన కాసేపటికే రన్వేపై మొత్తం దట్టమైన పొగలు కమ్మేశాయి. వెంటనే ప్రమాదాన్ని గమనించిన పైలట్ విమాన టేకాఫ్ నైతే నిలిపివేశాడు. ఆ తర్వాత ఫ్లైట్ లో ఉన్న 173 మంది ప్రయాణికులు సురక్షితంగా కిందకు దించి ఎయిర్పోర్ట్ లోకి అయితే పంపించారు. అయితే కిందకు దించే సమయంలో ఒక ప్రయాణికులు గాయపడినట్లుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం వారంతా క్షేమంగా ఉన్నట్లుగా మనకైతే సమాచారం అవుతుంది. మొత్తం ఈ విమానంలో 173 మంది ప్రయాణికులతో పాటు 6 మంది సిబ్బంది ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. గాల్లో ఎగిరాక మంటలు చెలరేగితే పెను ప్రమాదం జరిగితే భారీగా ప్రాణ నష్టమే సంభవించేది. కానీ అదృష్టవశాత్తు ముందే ప్రమాదాన్ని కనిపెట్టి దాన్ని పైలట్ గమనించడంతో అంతా క్షేమంగా కూడా బయటపడ్డారు. అమెరికా నుంచి మియామి వెళ్లేందుకు బయలుదేరుతూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ల్యాండింగ్ గేర్లోని టైర్లో సాంకేతిక సమస్య కారణంగా మంటలు చెలరేగినట్లు కూడా అమెరికన్ ఎయిర్లైన్స్ అయితే చెప్తోంది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫ్లైట్ లోంచి దిగుతున్న క్రమంతో ప్రయాణికులు భయంతో కిందకు దిగుతూ ఉండడం ఆ దృశ్యాల్లో కనిపిస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విమానం టేక్ ఆఫ్ సమయంలో ఒకసారిగా మంటలు వచ్చాయి. భయంతో ప్రయాణికులందరూ కూడా అక్కడి నుంచి పరుగులు తీస్తున్నారు. ఆ విజువల్స్ కూడా మనకి సుమన్ టీవీ స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది. అగ్రరాజ్యం అమెరికాలో త్రుటిలో పెను విమాన ప్రమాదం తప్పినట్లయింది. అమెరికన్ ఎయిర్లైన్స్ విమానం AA3023 ల్యాండింగ్ గేర్ లో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. తమ ప్రాణాలను కాపాడుకునేందుకు రన్ పై పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. కొలరాడోలోని డెన్వర్ విమానాశ్రయంలో పెను విమానం ప్రమాదం తప్పింది. మియామీకి వెళ్తున్న అమెరికన్ ఎయిర్లైన్స్ విమానం AA3023లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బోయింగ్ 737 MAX 8 విమానం టేకాఫ్ కు సిద్ధమవుతున్న సమయంలో మధ్యాహ్నం అంటే అక్కడ అమెరికా టైమింగ్ ను బట్టి 2:45 సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు కూడా అధికారులు చెప్తున్నారు. ల్యాండింగ్ గేర్ లో సాంకేతిక లోపం కారణంగా ఒక్కసారిగా మంటలొచ్చాయి. ఆ తర్వాత కొద్ది క్షణాల్లోనే మంటలు చెలరేగాయి. డెన్వర్ విమానాశ్రయ పరిపాలన వెంటనే అగ్నిమాపక శాఖను వెంటనే అప్రమత్తం చేసినట్లుగా సమాచారం అయితే మనకు అందుతోంది. ఫైర్ స్టాఫ్ వెంటనే కూడా విమానం వద్దకు చేరుకుని మంటలను ఆర్పివేసింది. ఈ ఘటనతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. తమ ప్రాణాలు కాపాడుకునేందుకు విమానం నుంచి కిందకు దిగి రన్ పై ఒక్కసారిగా కూడా పరుగులు తీశారు. మంటలు వ్యాపించిన సమయంలో విమానంలో 173 మంది ప్రయాణికులు, మొత్తం 6 మంది సిబ్బంది ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిందని చెప్పుకోవచ్చు. విమానం నుంచి దట్టమైన పొగలొస్తున్న సమయంలో పలువురు ప్రయాణికులు ఒక చేత్తో తమ పిల్లలు, మరో చేత్తో తమ లగేజ్ తో ఫ్లైట్ పై నుంచి జారుతూ కూడా కిందకి కనిపిస్తున్నాయి. ఆ దృశ్యాలన్నీ కూడా ఈ ఘటనపై డెన్వర్ విమానాశ్రయం అలాగే అమెరికన్ ఎయిర్లైన్స్ ప్రకటన అయితే విడుదల చేశాయి.
ఈ ఘటనలో కేవలం ఒక వ్యక్తికి మాత్రమే గాయాలయ్యాయి. సదరు వ్యక్తికి మొదట ప్రథమ చికిత్స చేసి ఆ తర్వాత ఆసుపత్రికి తరలించామని కూడా చెప్తున్నారు. విమానం టైర్ కు సంబంధించిన నిర్వహణ విషయంలో ఇప్పటికీ హెచ్చరికలు చేసినట్లుగా కూడా ఎయిర్లైన్స్ చెప్తోంది. ఈ ఘటన తర్వాత సర్వీస్ నుంచి తొలగించి దర్యాప్తు ప్రారంభించినట్లుగా కూడా పేర్కొంది. ఈ సందర్భంగా విమానయాన సంస్థ ప్రయాణికులకు క్షమాపణ కూడా చెప్తోంది. అగ్ని ప్రమాదం నేపథ్యంలో విమానాశ్రయంలోని రన్వేపై కొద్దిసేపు రాకపోకలకు తీవ్ర అంతరాయమైతే కలిగింది. విమానాన్ని రన్వేపై నుంచి తొలగించిన తర్వాత మళ్లీ రాకపోకలు మొదలయ్యాయి.